అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు, పరస్పరం దాడులు అనేవి అమెరికా, ఇజ్రాయెల్ మిత్రపక్షాలైన దేశాలపైన కూడా ఆ ఎఫెక్ట్ కనబడతా ఉంది. దుబాయ్ పైన ఇరాన్ క్షిపణుల వర్షం అయితే కురిపిస్తూ ఉంది. చాలా చోట్ల దుబాయ్లో క్షిపణులు అయితే పడ్డాయి, ఇరాన్కి సంబంధించిన క్షిపణులు. ఈ ఒక క్షిపణి పడుతున్న దృశ్యాన్ని హీరో మంచు మనోజ్ గారు ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నారు. ఆయన తన వీడియోలో బంధించి ఇక్కడ మేము చాలా భయంతో బతుకుతా ఉన్నామని కూడా ఆయన ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఏదైతే బుర్జ్ ఖలీఫాను ఇరాన్ టార్గెట్ చేస్తున్నట్లుగా భావించిన దుబాయ్ ఇమ్మీడియట్గా బుర్జ్ ఖలీఫాలో ఉన్న ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా వేరే ప్లేస్కు సురక్షితమైన ప్రాంతానికి కూడా తరలించినట్లుగా కూడా దుబాయ్ తెలిపింది. అంతేకాకుండా చాలా చోట్ల దుబాయ్లో ఎక్కడైతే పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయో ఆ ప్లేసెస్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ అనేది బాంబుల వర్షం, క్షిపణుల వర్షం కురిపిస్తూ ఉంది. అమెరికాకు ధీటుగా కూడా ఇరాన్ అనేది స్పందిస్తూ ఉంది. ప్రాణాలైనా ఇస్తాం కానీ అమెరికాకు తలొగ్గేది లేదు అంటూ కూడా ఖమేనీ ప్రభుత్వం, ఇరాన్లో ఉన్న ఖమేనీ ప్రభుత్వం చాలా ధీటుగా కూడా సమాధానం ఇస్తూ ఉంది అమెరికా అండ్ ఇజ్రాయెల్కి. ఏదైతేనేమి యుద్ధం అనేది రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం ఎన్నో వేల మంది జీవితాలను అతలాకుతలం చేస్తుందని చెప్పడానికి ఉదాహరణ ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మనం ఆల్రెడీ చూసాం. అంతేకాకుండా పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలా మంది ఎక్కడైతే పాకిస్తాన్లో క్షిపణులు పడి అక్కడ చనిపోవడం జరిగింది. సో పాకిస్తాన్ చేస్తున్న ఏదైతే పనులకు వాళ్ళ ప్రజలు మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇరాన్ చేస్తున్న పనుల వల్ల అక్కడి ప్రజలు కూడా నిజంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక శాంతియుత వాతావరణం నెలకొనే వరకు ఈ ఉద్రిక్త పరిస్థితులని ఈ దేశాల మధ్య తప్పేటట్లు కనిపించడం లేదు.